డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హెల్మీ రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఈ నెల మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణపతి దేవతోభ్యనమ. చూసే వీక్షబంధులకందరికీ నమస్కారం. మేషరాశి అక్టోబర్ నెలలో వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగేటువంటి కొన్ని కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కలిగడానికి అవకాశం ఉంటుందంటే, ఉద్యోగం పరంగా కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, మరి ఇతర ఆస్తులు, వ్యవహారం, ఇంకా ఏదైనా కార్యక్రమాలైనా కావచ్చు. ఆ విషయం పైన వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగేయడానికి అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు మానసిక ఒత్తిళ్ళు, అంటే ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయంటే, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్, మన బయట అప్పు చేసినటువంటి ప్రెషర్స్, అవుట్ స్టాండింగ్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాళ్ళకి చాలా ప్రెషర్స్ తలగటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక దానికోసము మనము కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఆలయ దర్శనాలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఇంకేదైనా కూడా చేస్తే ఆ ఒక్క సమస్య నుంచి బయటపడడానికి మంచి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఉద్యోగం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? ఉద్యోగ పరంగా వాళ్ళకి స్థిరంగా ఉండడం కోసం కొద్దిగా ఎంత కష్టపడినప్పటికి కూడా మంచి ఆదాయం రాకపోవటం అనేది జరుగుతుంది. మనం చేసేవంటి ఫలితం ఏదైతే ఉందో మంచి ఆదాయం అంటే గుర్తింపు రాకపోవటం. అవి ఇంత చేస్తున్నాం కదా, నాకు ఇంత గుర్తింపు వస్తే బాగుంటుంది కదా అనేసి నా ఒక ఇది లేకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? కొద్దిగా వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడే విషయం ఉంటుందమ్మా. కొద్దిగా మంచి పోషకాహారాలు అలాంటివి తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. కేరళ శాస్త్ర ప్రకారంగా చూస్తే మాత్రాన ఈ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో, గత నెలల కన్నా ఈ నెలలో కాస్త కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దైవాలయాలు దర్శనం చేసుకుంటే, పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. అలానే గురుగారు, ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వివాహం ఫలితం ఇప్పుడు 1-2 సార్లు మనం చూసినప్పటికి కూడా విఫలమైనప్పటికీ ఏదో ఒకటి సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో మంచి శుభవార్తని వింటారు. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి ఆ రంగంలో ఉన్న వాళ్ళకి? ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పోటాపోటీ బాగా జరుగుతూ ఉంటుంది. వితండ వాదాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా వాళ్ళు నిజ ఫలితాలు, వాళ్ళు బలము చూపించుకొని గెలిస్తే గెలుపు ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఈ రియల్ ఎస్టేట్ వారికి మొత్తానికి ఈసారి కొద్దిగా దెబ్బనే పడిందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ రావటం వల్ల ఏమాత్రం కూడాను వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అప్పుడే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 2 కోట్లది ఎలక్షన్స్ తర్వాత 3 కోట్లు అవుతుందో, 5 కోట్లు అవుతుందో, లేదా పడిపోతుందో, ఆయోమయంలో ఉండిపోవడం అనేది జరుగుతుంది. పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అదంతా కూడా స్టక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని కూడా పరిహారం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు గురుగారు, వ్యవసాయ రంగం వారికి ఏ విధంగా ఉంటుందండి ఇప్పుడు ఈసారి వాళ్ళకి? వ్యవసాయ రంగం వారికి బాగానే ఉంటుందమ్మా. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేదు. రైతే రాజు అన్నారు. ఆ రైతులకి చాలా బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నకిలీ విత్తనాలు కొన్ని కొద్దిగా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-2 సార్లుగా వాళ్ళు గట్టిగా ఆలోచించి ఆ ఒక ఏదైనా కూడా తీసుకొని ముందు జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది. గురుగారు, ఇప్పుడు మేషరాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఎక్కువ చాలా వరకు కూడాను అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి ఆలయం గురించి మీరు విని ఉంటారు. అవునండి. ఆ స్వామి వ్రతం చేసుకున్న, ఆ స్వామి ఒకరిని పూజించుకున్న, ఆ స్వామి ఆలయంలో వెళ్ళి నిద్రించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నామం ఏదైనా కూడా విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ నిరంతరంగా వింటూ ఉంటే కూడా చాలా మంచి ఫలితం లభిస్తుంటుంది. ఇంకోటి మాసంలో 2 సార్లు వచ్చేవంటి ప్రదోష కాలం,
ఆ ప్రదోష కాలంలో నందీశ్వరునికి అభిషేకం చేస్తే మేషరాశి వారికి అతీతమైనటువంటి ఫలము రావటము, అతీతమైనటువంటి సంపదం రావటము, వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో దిగ్విజయం కలవడం అలాంటి యోగం కలుగుతుంది. గురుగారు, ఈ నెల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అందరికి కూడా ఆరాటం ఉంటుంది. ఏ రాశి వారికి, ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది. ఉదయం లేవగానే దినచర్య అది ఒక అయిపోయింది వాళ్ళకి. ప్రతిదినం నిత్యావసరంలో ఇది ఒక అవసరంలాగా అయిపోయింది. అయితే ఏది ఏమున్నట్టప్పటికి కూడాను నవగ్రహాల అనుగ్రహంకి అధిపతి అయినటువంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి. దానికి మూల అధిపతి ఎవరే అంటే దక్షిణామూర్తి. కాబట్టి అన్ని రాశులకు కూడాను అధిపతి అయినటువంటి దక్షిణామూర్తి. వృషభ రాశి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని అడ్డంగాళ్ళు రావటం అనేది జరుగుతుంటాయి. ఇది ఎలా ఉండబోతుంది అప్పుడే కొద్దిగా మానసికమైన ఒత్తిళ్ళు, అనేక రకమైనటువంటి చర్మ వ్యాధులు, అనేక రకమైనటువంటి ఇన్సిడెంట్స్, అనుకోకుండా ఇన్సిడెంట్స్ జరగటం అని జరుగుతాయి. అది ఒక కాలం వరకు. తర్వాత కూడా అక్టోబర్ ఎండింగ్ లోపు మంచి శుభ ఫలితాలు కూడా రాబోతాయి. సో ఎప్పుడైతే కూడాను మీరు నెగిటివ్గా ఫీల్గా చేసే సమయంలో, నెగిటివ్గా మీరు బాధపడుతున్నాగా మీకు సిమ్టమ్స్ కలిసినప్పుడు, అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఉంటాయి. డాక్టర్స్ని సంప్రదించాల్సిన విషయం ఉంటుంది. ఆలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది. దీనివల్ల అతీతమైనటువంటి ఫలం రావటం, అతీత శక్తి రావటం అనేది కూడా జరుగుతుంటుంది. ముందుగా వ్యాపారం చేసేవారికి ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి వ్యాపారము లాభం వచ్చేసి 11 ఉంటుంది, నష్టము 13 ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టినా కూడా మనకి లాభదాయం రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కావలసినటువంటి కూడా పరిహారాలు చేసుకోవచ్చు. వ్యాపారం అభివృద్ధి కలగాలంటే కొద్దిగా వాళ్ళు అంటే సౌత్ ఫేస్లో ఉన్నారా, నార్త్ ఫేస్లో ఉన్నారా, ఈస్ట్ ఫేస్లో ఉన్నారా, మరి సౌత్ ఈస్ట్ ఫేస్లో అంటే కొన్ని కార్నర్స్లో ఉంటుంటారు. సో దానివల్ల కొద్దిగా మూల దోషం కొంతమందికి వాళ్ళకి అచ్చుపడి రాకపోవడం వల్ల కూడా బిజినెస్ డల్గా ఉండటం అనేది జరుగుతుంటుంది. దానికి బిజినెస్ మంచి డెవలప్ కలగాలంటే వృషభ రాశి వాళ్ళు ఒక విశేషమైనటువంటి ఒక కార్యం చేస్తే మంచి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవారు కానీ ఏ విధంగా ఉంటుందండి? ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితం గోచరిస్తూ ఉంటుంది. విద్యార్థుల్లో కూడాను మంచి చదువులో మంచి ర్యాంక్స్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి చదివే వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కావచ్చు, ఐటీ చదివే వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కూడా వాళ్ళకి మంచి శుభవార్తలు జరిగేవంటి యోగ ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు రాజకీయంగా ఏ విధంగా ఉంటుందండి వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి రాజకీయంగా కొద్దిగా మంచి బలాదిగానే ఉంటుంది. వాళ్ళు ఏదైనా కూడాను ధనంతో మూలం జగత్. ఎంత ధనం పెట్టుకుంటే అంతగా వాళ్ళకి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అద్భుతమైనటువంటి కైంకర్యాలు, అద్భుతమైనటువంటి ఫలాలు రావాలంటే రాజకీయంగా కొద్దిగా గెలుపు రావటం అనేది ఉంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందండి? వివాహం వాళ్ళకి ఈసారి మంచిగా అక్టోబర్ నెలలో బాగుంటుందమ్మా. దసరా తర్వాత కొద్దిగా మంచి శుభ ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటాయి. అంతకుముందు కాస్త ఏమైనా చూసుకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా కొద్దిగా మీరు వెనక ముందు అవ్వాల్సింది. ఎందుకంటే ఇప్పుడు భాద్రపద మాసం వచ్చింది, దాని తర్వాత పితృపక్ష మాసాలు వస్తాయి, దాని తర్వాత నవరాత్రులు వస్తాయి. కాబట్టి నవరాత్రి తర్వాత వచ్చేటువంటిది ఏదైతే కార్తీక మాసం ఉంటుందో అప్పుడు వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఏ విధంగా ఉంటుందండి? భూమి వ్యాపారం చేసే వాళ్ళకు వచ్చేసి వారాయిని దేవిని పూజించడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం రావటం అనేది జరుగుతాయి. వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? ఎక్కువ వృషభ రాశి వారు సాధారణంగా ఆంజనేయ స్వామిని పూజించి ప్రతి మంగళవారం నాడు ఆకు లేదంటే జిల్లెడాకు లేదంటే సింధూరం ఉంటుంది కదమ్మా, అది వారిని లేపాన్ని పెట్టించి వారికి విశేషమైనటువంటి తమలపాకుతో 1116 కానీ 108 ఆకులతో కానీ అర్చన చేసి స్వామితో ఆశీర్వచనం తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. అక్కడ
దక్షిణాముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలాలు రావటం అనేది జరుగుతాయి. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అన్న విషయం గురించి గురువుగారు మనకి చక్కగా వివరించడం జరిగింది కదా. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.